శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారు జీవితంలో విజయం సాధించాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మకర రాశి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి వారు శని. ఇది సహజంగా దశమ స్థానం, కర్మస్థానం అవటం వల్ల గత జన్మ రుణాలు తీర్చుకోవడానికి మాత్రమే వీళ్ళ ఈ జన్మలో వాళ్ళు పుట్టడం జరుగుతుందన్నమాట. కంప్లీట్గా జీవితం అంతా కూడా బాధ్యతలుగానే ఉంటుంది. అంటే రుణం తీర్చుకోవడం జరుగుతుంటుంది. దానివల్ల తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీయే, భార్య పిల్లలు బాధ్యతలే. అలాగే ఎవరి మీద ఆధారపడలేకపోవడం, ఈ విధంగా ఇతని జీవితం అంతా ఒక బాధ్యతగాను నిరంతరం పోరాటంలో సాగుతూ ఉంటుంది. ఏ రోజు కూడా జీవితంలో విశ్రాంతి తీసుకునే సమయం అన్నది జాతకుడికి ఉండదు. అంటే మామూలుగా సాయంకాలం పడుకొని విశ్రాంతి కాదు, జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయినాయి అమ్మయ్య అన్న విషయం ఈ జాతకుడి జీవితంలో ఎప్పుడూ రాదన్నమాట. ఎప్పుడూ ఏదో బాధ్యతగానే వెళ్తుంటాడు. మరి ఆ విధంగా పోరాడే శక్తి కూడా భగవంతుడి జాతకుడికి ఇవ్వడం జరుగుతుంటుంది. అందువల్లనే ఎంత పెను తుఫాను ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు జరిగినా అలాగే ఒక మహావృక్షంలా నిలబడే ఉంటాడు ఈ జాతకుడు. కష్టాలకి పారిపోవడం కానీ భయపడడం కానీ ఉండదు. అటువంటి శక్తి భగవంతుడు ఇతనికి ఇచ్చి మరి ఈ భూలోకంలో అతని యొక్క బాధ్యత నిర్వహించమని పంపించడం జరుగుతుంది. అందుకని అతని జాతకం ఆ విధంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే జన్మలో ఇంకా బెటర్ అవుతుంది. ఈ జన్మలో మాత్రం ఇంతే అనుకోవాలన్నమాట. అటువంటి జాతకుడికి మరి కుటుంబ స్థానం కూడా కుంభరాశి, అది కూడా శని అధిపతే. సో ఈ విధంగా కుటుంబం బాధ్యతలు, కుటుంబం యొక్క సహకారం లేకపోవడం, బాల్యం అంతా కూడా ఎవరి సహకారం లేకుండా తన జీవితాన్ని, తన గమ్యాన్ని తనే నిర్దేశించుకొని ఏం చదవాలి, ఎలా ఉండాలి తనే నిర్ణయించుకోవడం, అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. అయితే కేవలం చిన్నతనంలోనే కొందరికి బాధ్యతలు పడుతుంటాయి. అంటే తల్లిదండ్రులు సక్సెస్ కాలేకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల, వాళ్ళిద్దరికీ గొడవలు పడకపోవడం వల్ల పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. ఈ కారణం వల్ల బాల్యం అంతా కూడా ఆ విధంగా జరుగుతుంటుంది. సో ఏదైనా ఒక బాధ్యతాయుతంగా తొందరగానే సంపాదన మొదలవుతుంటుంది ఈ జాతకుడికి. ఇంకా అష్టమాధిపతి రవి అవుతుంటాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం అయినా కానీ సాధారణ స్థాయిలో చిన్న స్థాయి ఉద్యోగం రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి దశమ భావం తులారాశి, అక్కడ రవి నీచ. కంపల్సరీగా ప్రభుత్వ సర్వీస్ వస్తుంది, కానీ క్లాస్ 4 సబార్డినేట్ పోస్టులు, ఈ విధమైన పోస్టులు వస్తుంటాయి. అంటే టాప్లో ఉన్నవాళ్ళు లేకపోలేదు, ఎక్కువ స్థానం కోసం మనం మాట్లాడుకుంటాం అన్నమాట. అంటే బిలో కేడర్ అంతా కూడా, అలాగే సర్వీస్ చేసే కేడర్ అంతా కూడా ఈ స్థాయిలోనే వాళ్ళ యొక్క సర్వీసు ప్రారంభించి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుందన్నమాట. సాధారణంగా చిన్న స్థాయిలో ప్రవేశించి టాప్ ర్యాంకులోకి వెళ్తారు తప్ప ఒకేసారి ఉన్న స్థాయిలోకి రాలేకపోతుంటారు. అలాగే ఎక్కువ టెక్నికల్ రంగంలో రాణిస్తారు. ఇక్కడ శని శ్రమకు కారకుడు, రాశ్యాధిపతి. ఇదే రాశి యందు కుజుడు ఉచ్చ, టెక్నికల్ నాలెడ్జ్ అన్నమాట. ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగు, పాలిటెక్నిక్, ఐటీఐ అంతా ఇలా టెక్నికల్ సంబంధించిన కార్పెంటర్ కానీ, ఐరన్ సంబంధించిన కానీ, మెకానిజం కానీ, మిషనరీ కానీ అన్నీ సంబంధించినటువంటి రిపేర్లు, ఇనుపు సంబంధించినవి అన్నీ కూడా ఈ రాశి వారికి ఒక మెకానికల్గా ఒక మంచి బ్రెయిన్ కలిగి ఉండి, అంటే బ్రెయిన్ ప్రతి వాడికి ఉంటుంది, కష్టపడే సామర్థ్యం ఈ రాశి వారికి ఉంటుందన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, అంటే అక్కడ వాతావరణ పరిస్థితుల్లో నీటిలో అవ్వచ్చు, ఆకాశంలో అవ్వచ్చు, లేదంటే చాలా కండిషన్స్ బాగలేనటువంటి ప్రదేశాల్లో అవ్వచ్చు. సో ఎక్కడైనా సరే వీళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడతారు, ఎన్ని గంటలైనా పని చేయడానికి ఇష్టపడతారు. సో అందువల్ల వీళ్ళు ఈ టెక్నికల్ మెకానికల్ రంగంలో బాగా రాణించగలుగుతుంటారు. మరి పెట్రోలియం, భూగర్భ శాఖ, గనులు,
నిగూఢంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా అంటే ఎక్కువ శ్రామికులు. బొగ్గు గనులో, సింగరేణి కాలనీసు అటువంటి ఆటలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారన్నమాట. తర్వాత సౌకర్యం ఉన్నప్పుడు కూడా కష్టం అంటే ముందుంటారు. ఆ విధమైన వృత్తుల్లో బాగా రాణించగలుగుతుంటారు. గురువు వీళ్ళకి తృతీయ వ్యయాధిపతి అవుతుంటారు. మంచి గైడెన్స్ ఉంటుంది వీళ్ళకి. భగవంతుడి దగ్గర నుంచి కానీ, గురువుల దగ్గర నుంచి కానీ మంచి అడ్వైజ్ రావడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఒక మంచి డిగ్నిఫైడ్గా మార్గదర్శకులుగా ఉంటారు. మరి శుక్రుడు పంచమ దశమాధిపతిగా ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి పిల్లలు కంపల్సరీగా వీళ్ళకన్నా టాప్ రేంజ్లో ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు సాధారణ లైఫ్ గడుపుతూనే పిల్లలకి అత్యున్నత స్థాయి లైఫ్ ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. మంచి స్కూల్లో జాయిన్ చేయడం, మంచి సౌకర్యాలు ఇవ్వడం, వీళ్ళకి లేకపోయినా వీళ్ళ మంచి బట్ట కట్టకపోయినా వాళ్ళ పిల్లలకి చాలా సౌకర్యంగా చూస్తారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా పెంచుతారు. వీళ్ళ కష్టాలు వాళ్ళకి తెలియకుండా పెంచుతుంటారు. అదే జీవితంలో పెద్ద పొరపాటై సో వాళ్ళు జీవితంలో పెద్ద అయిన తర్వాత వీళ్ళని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది ఈ మకర రాశి వారి యొక్క జీవన విధానంలో. మరి ఎంత కావలసిన వారు కూడా చివరి జీవితంలో నెగ్లెక్ట్ చేయబడతారు అన్నమాట. అందుకని వీళ్ళు ఎక్కువ మంది చివరి జీవితంలోకి తగు విధంగా జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా మాత్రం చివరి లైఫ్ ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంటే ప్రభుత్వ పథకాల గురించో ఈ ప్రభుత్వ పెన్షన్ మీద బతకవలసి ఉంటుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా కొంత జాగ్రత్త పడండి. అయితే ఒకటి రెస్పాన్సిబిలిటీగా పిల్లల్ని చదివించవచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, అన్నీ ఓకే. కానీ మీ స్థాయికి మించి కూడా చేయొచ్చు, తప్పలేదు, ఓకే. కానీ మీ వరకు కూడా కొంత మీరు ఆలోచించి మీ వరకు కొంత ఉంచుకోవడం అన్నది మంచిది. సో అంటే కొంతవరకు జాగ్రత్తగానే ఉంటారు. చాలామంది జాగ్రత్తగానే ఉంటారు ఈ మకర రాశిలో. ఎందుకంటే వీళ్ళు కష్టాల నుంచి పైకి వచ్చారు కాబట్టి భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తారు. కానీ కొంతమంది అతి నమ్మకం వల్ల, వేరే కారణాల వల్ల ఈ విధంగా చివరి జీవితం ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ స్థాయిని బట్టి. అంటే వ్యక్తి యొక్క జాతకం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అక్కడ ఉన్నటువంటి భావాల ప్రకారం 3 రకాలుగా నిర్వహించడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకటి బాల్యం, ఒకటి మిడిల్ ఏజు, ఒకటి చివరి జీవితం. అక్కడ జాతక చక్రాన్ని విడగొట్టి అష్టక వర్గుల బిందువులు, గ్రహాల స్థితిని బట్టి వీళ్ళ బాల్యం బాగుంటుందా, మిడిల్ లైఫ్ బాగుంటుందా, వ్యయం బాగుంటుందా అన్న విషయాన్ని పరిశీలించడం జరుగుతుంది. అలాగే కేంద్రాలు, అపోక్లీములు, ఫణఫరములు అన్నటువంటి 3 విధాలుగా 4 చెప్పిన విభజిస్తారు. ఈ కేంద్రాలు బాగున్నవాడికి లైఫ్ జీవితాంతం బాగానే వెళ్తాడు. అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆ గ్రహాల స్థాయి ప్రకారం విశ్లేషించడం జరుగుతుంటుంది. ఇది కూడా ముందుగానే నిర్ణయించవచ్చు. దాన్ని బట్టి వీళ్ళ జీవితం ఎప్పుడు బాగుంటుందో నిర్ణయించుకొని ఆ బాగులేని సమయం కోసమే జాగ్రత్త పడాలి. బాగున్న దానికి ఏం పెద్ద పర్వాలేదు కాబట్టి ఏదన్నా మకర రాశి వారు చివరి జీవితం కోసం జాగ్రత్త పడక తప్పదు. ఇక వీళ్ళకి సప్తమ భావం చంద్రుడు, అష్టమ భావం రవి. ఖచ్చితంగా కొంత ఇబ్బందులు ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, రాజకీయ నాయకుల వల్ల కానీ, రక్త సంబంధీకుల వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి ప్రస్తుతం ఈ జనరేషన్లో వాళ్ళకి మాత్రం మరి మకరం స్థిరరాశి అవ్వటం వల్ల మరి సప్తమం కూడా చంద్రుడు రాశి మీద ప్రభావం చూపిస్తుంటాడు అన్నమాట. అంటే చంద్రుడు శని కాంబినేషన్ ఉన్నప్పుడు దూర ప్రాంతంలో, విదేశంలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. అంటే కొంతమంది తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది ట్రాన్స్ఫర్లు ఉద్యోగం ఉంటుంది, కొంతమందికి విదేశంలో జాబ్ ఉంటుంది. అయితే ఏంటంటే ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట. ముందు చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తర్వాత బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తే నెరవేరుతుంటుంది. సహజంగా విదేశీయానం ఉన్నటువంటి జాతకుల్లో కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారు, మకర రాశి, మకర లగ్నం వారు. ఎందుకంటే కర్కాటక రాశిలో శని నక్షత్రం అన్నది పుష్యమే ఉంటుంది. మకర రాశిలో చంద్ర నక్షత్రం అనేటువంటి శ్రవణ నక్షత్రం ఉంటుంది. కంపల్సరీగా ఈ జాతకులకి విదేశ ప్రయత్నాలు, విదేశీయానం, దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి అది సునాయాసంగా రాదు, శ్రమాంతర విజయం. కాబట్టి ఆ విధంగా ఈ జనరేషన్ వారు ప్రయత్నం చేసుకుంటే కంపల్సరీగా వీళ్ళు మంచి సక్సెస్ఫుల్ జీవితంలో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి.